వెల్కమ్ టు జబర్సన్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే చాలా దాడులు, చాలా చోట్ల ఇళ్లలోకి పోయి వస్తువులు నాశనం చేయడం కానీ, డైరెక్ట్గా ఏకంగా ఒక వ్యక్తి అయితే బస్ దగ్గర మరొక వ్యక్తిని కత్తిచ్చుకుని పొడి చేస్తున్నారు. ఏంట్రా బాబు అంటే ఒక వైసీపీ కార్యకర్తని టీడీపీ వాళ్ళు నెగ్గిన అహంకారంతో దాడులు చేస్తున్నారు, చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తల మీద చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు అని వైసీపీ వాళ్ళు చెప్తుంటే, టీడీపీ వాళ్ళు ఇదంతా ఫేక్, ఉన్నాయి లేని ఉన్నట్టు క్రియేట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి అలవాటే. గతంలో కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ పబ్బం గడిపారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మారకపోతే ఇంకా అధాపాతాళానికి పోతారు అని టీడీపీ వాళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు. కానీ నేను కొన్ని చూశాను. అంటే అది కొంతమంది ఏమన్నారంటే వైసీపీ కార్యకర్తలు ఇద్దరే దెబ్బలాడుకుని పొడుచుకున్నారని కొంతమంది అన్నారు. కొంతమంది టీడీపీ కార్యకర్త వచ్చి వైసీపీ కార్యకర్తను పొడుస్తున్నారు. ఏదేమైనప్పటికీ నేను ఒకటే చెప్తున్నాను, గతంలో జరిగిన దాడులు దృష్ట్యా వైసీపీ కార్యకర్తలు జరిగినటువంటి మరణ హోమం కానీ, అతి కిరాతకమైనటువంటి కార్యక్రమాల్లో కానీ, టీడీపీ కార్యకర్త కనీసం ఒక మీటింగ్లో కానీ, ఒక సోషల్ మీడియాలో కానీ మాట్లాడితే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసి ఆడవాళ్ళు చీరలు పట్టుకుని లాగిన కార్యక్రమాలు కానీ, కిరోసిన్ పోసి చంపిన సందర్భాలు కానీ, కుటుంబం ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించే సందర్భాలు కానీ వైసీపీ చాలా దారుణంగా ప్రవర్తించింది. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా. దాంతో పోల్చుకుంటూ ఇప్పుడు జరిగిన సంఘటనలు చాలా తక్కువ. నిజంగా అప్పుడు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టీడీపీ కానీ దాడి చేస్తే వైసీపీలోనే మెయిన్ నాయకులు ఈ పాటికి తగులడిపోయి ఉండాలన్నమాట. అలా జరగలేదంటే ఎక్కడో సంయమనం పాటిస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు అల్లర్లు ఏ ప్రభుత్వం వచ్చినా గత రాజశేఖర టైంలో జరిగినాయి, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో జరిగినాయి, అంతకుముందు కూడా జరిగినాయి, చంద్రబాబు టైంలో కూడా జరిగినాయి. అప్పుడప్పుడు జరుగుతాయి కొన్ని సంఘటనలు. కానీ మరీ విధ్వంసకరమైన పరిస్థితులు ఏ ప్రభుత్వం చేసినా. ఇప్పుడే నేను టీడీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు కూడా గతంలో వైసీపీ చేసినట్టుగా దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తే 151 సీట్లలో మధ్యలో 5 పోయి 11 సీట్లు ఏ విధంగా అయితే వైసీపీకి వచ్చినాయో వాళ్ళు ప్రవర్తించినట్టుగా కూడా మళ్ళీ టీడీపీ వాళ్ళు ప్రవర్తిస్తే 165 సీట్లలో మధ్యలో 6 పోయి 164 ఎన్ని వచ్చినట్టున్నాయి, మొత్తం 175లో 164 వాళ్ళకి 11 వచ్చినాయి. మధ్యలో 6 పోయి 14 సీట్లు మిగులుతాయి. అది మాత్రం వాస్తవం. కాబట్టి తప్పు చేసిన వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చట్టం ప్రకారం శిక్షించి మరొకసారి అలా జరగకుండా చేసి మీరు వాళ్ళకు కనువిప్పు కలిగేలాగా, మనం ఎంతలా ప్రవర్తించినా టీడీపీలు చాలా బాగా ప్రవర్తించారని మంచి పేరు తెచ్చుకుంటే ప్రజలు కూడా మనం మెచ్చుకుని మరొకసారి అధికారం ఇస్తారు తప్ప మీరు చేస్తే అది చాలా దుర్మార్గమైన చర్యగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు కూడా ఫేక్ ప్రచారాలు మానుకుంటే ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. మీరు ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలకు ఏదో చేసేస్తున్నామని, లేకపోతే టీడీపీ దుర్మార్గమైన పనులు చేస్తుందని ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేశారు కాబట్టి ఈరోజు మీరు 11లో కూర్చున్నారు. అది మాత్రం వాస్తవం. ఇప్పటికన్నా కనువిప్పు కలిగి మేల్కుంటే మంచిది. జై భీమ్ అందరికీ.